మార్చి 18, 2026 విశాఖ రైల్వే న్యూ కాలనీ ప్రాంగణం రాయల్ ప్యాలెస్ వేదికగా తెలుగు జర్నలిస్టుల ఫోరం కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి సారథ్యం వహించిన ఈశ్వర చౌదరి, ఈ వేడుకలకు నగర పోలీస్ కమిషనర్ శంకుబ్రత్ బాగ్చిని, డిఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ని, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, గణపతి టెక్నాలజీస్ చైర్మన్ జి శ్రీనివాసరావు సభ్యులు హాజరయ్యారు. టీజేఎఫ్ సభ్యులకు ఉగాదికి కానుకలు ల్యాప్టాప్ బ్యాగు, ½ కేజీ స్వీట్, కేజీ బెల్లం మరియు జర్నలిస్టుల ఆరోగ్యంను దృష్టిలో ఉంచుకుని మెడికవర్ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల సహకారంతో బీపీ, షుగర్, ఐ టెస్ట్, ఇయర్ టెస్ట్, లంగ్ స్ట్రెంగ్త్ టెస్ట్ మరియు ఈసీజీ టెస్ట్లను జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరంను కూడా నిర్వహించి కొంతమంది జర్నలిస్టులకు హెల్త్ కార్డులను నగర పోలీస్ కమిషనర్ శంకుబ్రత్ బాగ్చి చేతుల మీదుగా అందజేశారు. ఈశ్వర్ చౌదరి టీజేఎఫ్ కార్యాలయం కొరకు 400 నుండి 500 గజాలు స్థలం ని బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురాం రాజుని కోరగా ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లి సహకరిస్తానని తెలుపుచు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి తనవంతుగా ₹1,00,000 విరాళం అందిస్తామని తెలిపారు. స్థలం కేటాయిస్తే బీఆర్కే న్యూస్ ఎండి రాజేంద్ర ₹1,00,000 విరాళం ఇస్తానని తెలియజేశారు. నగర పోలీస్ కమిషనర్ శంకుబ్రత్ బాగ్చి మాట్లాడుతూ తప్పుడు జర్నలిస్టులను గుర్తించి వారిని సక్రమ మార్గంలో ఉండే విధంగా వారిని హెచ్చరించాలని తెలిపారు. మా పోలీస్ డిపార్ట్మెంట్లో తప్పు చేసిన పోలీసులను జైలుకి పంపిస్తున్నాం. మా డిపార్ట్మెంట్లో కూడా పోలీసులకు హెల్త్ కార్డులు ఇచ్చాము. మీరు కూడా హెల్త్ కార్డులను జర్నలిస్టులకు టీజేఎఫ్ అందించాలి అని అన్నారు. అంతేకాకుండా జర్నలిస్టులు అందరికీ కూడా ఇంటి స్థలాలు, ఇల్లు వచ్చే విధంగా టీజేఎఫ్ ప్రయత్నం చేయాలని కోరారు. టీజేఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా ఉగాది పురస్కారం కార్యక్రమం కూడా అభినందన విషయం. ఆయన 24 గంటలు మొత్తం జరుగుతుంది. అలాగే స్పందన కార్యక్రమం అనేది ఇవాళ జరుగుతున్న కార్యక్రమం చిన్నదిగా భావించే అవకాశం ఏ మాత్రం కలపదు. ఇంతమంది జర్నలిస్టులు కలపడం, అలాగే ఉగాది సందర్భంగా రెండోది ఒకటి జనతా వారధని, ప్రజలకి ప్రభుత్వాల మధ్యలో వారధిగా ఉంటూ ఏ సమస్య మన దగ్గర తీసుకొస్తే కలెక్టర్ ఆఫీస్ కానీ, కమిషనర్ ఆఫీస్ కానీ, మున్సిపల్ ఆఫీస్ తీసుకెళ్లి మీ తరపున మేము వారధిగా ఉంటూ ఆ సమస్య క్లియర్ చేయడం. అలాగే వీళ్ళందరికీ హౌసింగ్ కూడా చూడాలి. ప్రకారం తెలుగు జర్నలిస్టులందరూ కనుక ఏకంగా ఉంటే కనుక పెద్దలందరికీ అలాగే జర్నలిస్టులందరికీ కూడా ముందుగా రాబోయే ఉగాది శుభాకాంక్షలు. స్టాలిన్ ఒక కార్యక్రమం చేశారు. జర్నలిస్టు రిటైర్ అయిన వాడికి ₹15,000 ఇవ్వాలని ఒక ఆలోచన చేశారు. ఇలాంటి నేను తప్పుడే అంటాను ఈశ్వర్ చౌదరి గారు, ఎందుకంటే ఆయనతో నాకు చాలా అభినవ సంబంధం. అలాగే మీడియా వ్యక్తితో కూడా నాకు ఎక్కువ సత్సంబంధం. ముఖ్యంగా ఉగాది సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ పాలన ఆశీస్సుతో మీరందరూ కూడా సుఖ సంతోషంతో ఆయన ఈ నూతన సంవత్సరం అందరికీ శుభంగా ఉండాలని కోరుకుంటూ ప్రజల శుభం కోరుకునేటువంటి జనం అందరికీ ముందుగా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అట్లనే టీజేఎఫ్ చేస్తున్న కార్యక్రమం నిజంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఏవైతే పండుగలు వెళ్తున్నారో ప్రతి పండుగకి కాలం ఇవ్వడం కారణమైంది. ఇక్కడ వాతావరణం చూస్తే నిజంగా ఒక పల్లెటూరు పండుగ వాతావరణం అయితే గుర్తొస్తుంది. ఒకవైపు ప్రత్యేక నృత్యాలు కాబట్టి అట్లా నమస్కారం చేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఈశ్వరరావు గారు ఈ కార్యక్రమం ఎంతో
ఖర్చుతో కూడుకునేది. అలాగే మాజీ చైర్మన్ గారికి, పెద్దలు బసరామరాజు గారికి, జార్జి గారికి, అప్పాజీ గారికి, అలా వేదిక అందరూ అలాగే ముఖ్య అతిథిగా టీజీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా ఉగాది పురస్కారం కార్యక్రమం నిర్వహించడం కూడా అభినందనీయ విషయం. ఉగాది అనేసరిగా యుగ అనేసరికి కాలం ఆరేసరి రోజు, గతంలో యుగాది అనేది రాముల తరంలో పోరాటం చేయడం జరిగింది. విశాఖకు సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా ఆందోళన చేసింది తెలుగుదేశం. దీన్ని మేము గర్వంగా కూడా తెలియజేస్తున్నాం. సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత జర్నలిస్ట్ కుటుంబాల్లో సంతోషం నింపాలి. ఏ పండుగ అయినా సరే ఆ పండుగ ఒక 10 మంది మాత్రమే. సమయం ఆల్మోస్ట్ 1 o'clock అయింది కాబట్టి చాలా మంది అవార్డ్స్ అందుకోవాల్సిన వారు కూడా ఉన్నారు. తెలుగు జర్నలిస్ట్ ఫోరం సభ్యులందరి పోరాటం చేయడం జరిగింది. విశాఖకు సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా ఆందోళన చేసింది తెలుగుదేశం. దీన్ని మేము గర్వంగా కూడా తెలియజేస్తున్నాం. సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత జర్నలిస్ట్ కుటుంబాల్లో సంతోషం నింపాలి. ఏ పండుగ అయినా సరే ఆ పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా ఒక గిఫ్ట్ పంపించాలి. ఎప్పుడు బిజీగా ఉండే జర్నలిస్ట్ అందరూ పండుగ రోజు సరదాగా గడుపుకోవాలనే ఉద్దేశంతో ప్రతి పండుగకి 5 పండుగలు, దీపావళి, సంక్రాంతి, శ్రీరామనవమి, అలాగే దసరా, సంక్రాంతి, ఈ పండుగలన్నిటి కూడా ఒక కానుక ఇవ్వాలని టీజీఎఫ్ కోర్టు నిర్ణయించింది. ఇది గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాం. ఈసారి ఉగాది పండుగకి సంబంధించి సభ్యులందరికీ కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి. దాంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. మెడికల్ క్యాంప్ కోసం మేము అడగగానే మెడికల్ ఆసుపత్రితో పాటు కేర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని కూడా స్పందించి ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది.
ఇది తెలుగు జర్నలిస్ట్ పోరాటానికి సంబంధించి జరుగుతున్నటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తామని సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు మా విన్నపాన్ని పూర్తి స్థాయిలో స్వీకరించినటువంటి గెస్టులందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.